హలో చర్చ్ నోయింగ్ ద లైఫ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఎన్ఐవి లైఫ్ అప్లికేషన్ స్టడీ బైబిల్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిన్న ఎడ్వర్డ్ విలియమ్స్ గారు దీని గురించి మాట్లాడుతూ ఒక ఆఫర్ని కూడా మనకి ప్రజెంట్ చేయడం జరిగింది. ఇది మనకి 2999 రూపీస్, అంటే దగ్గర దగ్గర 3000 రూపాయలకి మనకి ఇది అందుబాటులోకి వస్తుందన్నమాట. సో ఈ యొక్క బైబిల్ విశిష్టతలు ఏంటి, ఎలాగుంటుంది అన్న విషయాన్ని ఈరోజు నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక ఇంట్రడక్షన్ వీడియో లాగా మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఈ బైబిల్ ఇలా ఈ బాక్స్లో వస్తుంది, అండ్ దెన్ ఇది ఇమిటేషన్ లెదర్తో వస్తుందన్నమాట. సో ఇమిటేషన్ లెదర్ ఏంటంటే ఒరిజినల్ లెదర్ కాదండి, జస్ట్ దాని పోల్ ఉంటుందన్నమాట. సో అంటే ఎంత లేదనుకున్న ఒక 4, 5, 6 ఇయర్స్ వరకు బాగుంటుంది. ఆ తర్వాత కొంచెం పెచ్చులుడే అవకాశాలు ఉంటాయేమో, కానీ బైబిల్ మాత్రం పాడు కాదనమాట. సో ఫస్ట్ మనం అవుటర్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటాం, అండ్ దెన్ స్లోలీ అసలు లోపల ఏం కంటెంట్ ఉందనే విషయాన్ని గురించి మనం మాట్లాడదాం. ఇందాక చెప్పినట్టు ఇది ఇమిటేషన్ లెదర్ అనమాట. సో జెన్యూన్ లెదర్ కాదు. ISBN నెంబర్ కూడా మీరు చూడొచ్చు. అండ్ ఇది సోన్ బైండ్ చేశారనమాట, అంటే దారాలతో కుడతం జరిగింది. సో ఒకవేళ బైబిల్ని కనుక జస్ట్ మామూలుగా గ్లూ పెట్టి అంటించేసినట్లయితే అది ఖచ్చితంగా మధ్యలోకి విరిగిపోవడం కానీ, తర్వాత పేపర్స్ అన్ని ఊడిపోవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఇది సోన్ బైండింగ్ కాబట్టి, అంటే దారాలతో కుట్టినట్టుగా ఉంటుంది కాబట్టి ఇది తొందరగా పాడే అవకాశాలు ఉండవు అనమాట. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనం కొంచెం ఇలాగా ఓపెన్ చేసి ఎంత మధ్యలోకైనా సెంటర్లోకైనా కానీ కొంచెం విడదీసి మనం దీన్ని చదవడానికి ఒక అవకాశాన్ని మనకి సోన్ బైండింగ్ అనేది మనకు కల్పిస్తుంది అనమాట. సో ఇది సింపుల్గా మనం బయట నుంచి చూసేది. అండ్ దెన్ ఒక రిబ్బన్ కూడా మనకి ఇచ్చారనమాట. సో ఎక్కడైనా చదువుకొని ఏమైనా ఆగిపోయినట్లయితే మనం ఈ యొక్క రిబ్బన్ని యూజ్ చేసి మళ్ళీ అదే పేజ్కి మనం వెళ్ళడానికి ఒక అవకాశం దొరుకుతుంది. ఒక రిబ్బనే ఉంది, కొన్ని స్టడీ బైబిల్స్లో 2 రిబ్బన్స్ ఉంటాయి, బట్ ఇక్కడ మాత్రం ఒకటే రిబ్బన్ ఉందన్నమాట. సో నవ్ లెట్ us గెట్ ఇన్సైడ్. లోపల ఏముందో చూద్దాం. ఇది లైఫ్ అప్లికేషన్ స్టడీ బైబిల్ వేరు, అండ్ దెన్ నార్మల్ రెగ్యులర్ బైబిల్ వేరు. స్టడీ బైబిల్ అంటే దానికి సంబంధించినటువంటి స్టడీ నోట్స్ అనేది ఇక్కడ మనకి ప్రజెంట్ చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తారనమాట. సో ఇది మనకి వచ్చేసి పర్సనల్ సైజ్లో ఉంటుంది. మీకు చూపిస్తాను కావాలంటే చూడండి. మనకి ఇచ్చిన ఆఫర్ ఏదైతే ఉందో అది పర్సనల్ సైజ్ అనమాట. పర్సనల్ సైజ్కి మామూలు బైబిల్కి డిఫరెన్స్ ఏంటంటే రెగ్యులర్ సైజ్ బైబిల్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది చూస్తే ఇది కూడా లైఫ్ అప్లికేషన్ స్టడీ బైబిలే, కానీ పాతది ఇది. మీరు చూడండి, ఇక్కడ మీరు చూస్తున్నప్పుడు మీకు ఆడియో ఒక డిఫరెన్స్ మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ పర్సనల్ సైజ్ ఏంటంటే కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి మనం ఎక్కడికి పడితే అక్కడ తీసుకెళ్లే పరిస్థితి ఉండదన్నమాట. సో న్యాచురల్లీ మనం ఏం చేస్తాం, ఒక డెస్క్లో పెట్టి డెస్క్ మీద మాత్రమే మనం వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ బికాస్ దీన్ని మనం క్యారీ చేయలేం కాబట్టి క్యారీ చేయాలనుకుంటే ఎలాగా, అందుకే వీళ్ళు పర్సనల్ సైజ్ని తీసుకురావడం జరిగింది. ఈ పర్సనల్ సైజ్ కొంచెం చిన్నగా ఉంటుంది. బికాస్ ఇది పర్సనల్ సైజ్లో ఉంటుంది కాబట్టి ఈజీగా మనం క్యారీ చేసేవచ్చు అనమాట. సో మీరు అనుకోవచ్చు, నాకు ఈ రెగ్యులర్ స్టడీ బైబిల్ ఎంత ఉంటుందో నాకు తెలియదు అని చెప్పేసి మీరు కనుక అనుకున్నట్లయితే, మీరందరూ కూడా తెలుగు స్టడీ బైబిల్ గురించి వినే ఉంటారు. అది ఎంత ఉంటుందో మీకు తెలిస్తే రెగ్యులర్ సైజ్ బైబిల్ ఎంత ఉంటుందో కూడా మీకు తెలుస్తుంది. సో కంపేర్ చేసి చూసినప్పుడు మీకు అర్థమైపోతుంది కదా, తెలుగు స్టడీ బైబిల్ ఎంతైతే ఉందో అంతే రెగ్యులర్ సైజ్ బైబిల్ కూడా ఉంటుందన్నమాట. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే తెలుగు స్టడీ బైబిల్ ఇంకొంచెం హెవీగానే ఉంటుంది. కంపారిటివ్లీ చూపిస్తాను మీకు. చూసారా, తెలుగు స్టడీ బైబిల్ ఇంకా లావుగా ఉందన్నమాట. సో ఇవేంటంటే రెగ్యులర్ సైజ్ బైబిల్స్ అనమాట, స్టడీ బైబిల్స్. సో కొంచెం హెవీగానే ఉంటాయి. సో ఒకవేళ పెద్దవాళ్ళు ఉంటారు, ఒక్కొక్కసారి వయసులో చాలా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఈ రెగ్యులర్ సైజ్ స్టాండర్డ్ సైజ్ బైబిల్స్ కూడా కనిపించే పరిస్థితులు ఉండవు అక్షరాలు. అప్పుడు వాళ్ళ కోసం కొంచెం లార్జ్ ప్రింట్ కూడా తీసుకుంటారు. అది మళ్ళీ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో ఈ పర్సనల్ సైజ్ స్టడీ బైబిల్ అనేది సాధారణంగా పిల్లలు ఎవరైనా వాడుకోవచ్చు. 30-35 వయసులోపు ఉండే వాళ్ళు ఎవరైనా దీన్ని వాడుకోవచ్చు. ఒకవేళ మరీ ఇబ్బందిగా ఉంటుంది, వయసు పెరుగుతుంది అన్నప్పుడు మాత్రం వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళకి స్టాండర్డ్ స్టడీ బైబిల్ అన్న వాళ్ళు వాడచ్చు, లేదా లార్జ్ ప్రింట్ సైజ్ బైబిల్ అన్నా కానీ వాళ్ళు వాడచ్చు. ఒకవేళ కళ్ళద్దాలు వాడుతున్నట్లయితే కనుక కొంచెం కష్టపడాల్సి ఉంటుంది, ఎందుకంటే బికాజ్ సైజ్ అనేది తగ్గించారు కాబట్టి అక్షరాలు కొంచెం చిన్నగా ఉంటాయి అన్నమాట. సో అదొక ప్రాబ్లం కూడా ఉంటుంది. ఒకవేళ మీరు కనుక ఈ యొక్క బైబిల్ని ఆఫర్లో తీసుకుంటున్నట్లయితే మీరు గమనించండి, మీకు వచ్చేది తెలుగు స్టడీ బైబిల్ అంత పెద్దది కాదు, అంతకంటే కొంచెం చిన్నదే వస్తుంది. అక్షరాలు కొంచెం చిన్నగానే ఉంటాయి. స్టడీ నోట్స్లో ఉండేటటువంటి అక్షరాలు ఇంకా చిన్నగానే ఉంటాయి. ఆ విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. కానీ ఒకవేళ మీరు కనుక దీన్ని ఇవ్వాలి అనుకుంటే పిల్లలకి చాలా చాలా బెస్ట్ స్టడీ బైబిల్ అని చెప్తా. ఇన్ఫ్యాక్ట్ తెలుగు స్టడీ బైబిల్ అనేది ఎల్డర్స్ అండ్ దెన్ పాస్టర్స్కి ఉపయోగపడినట్లయితే ఇది చిన్నపిల్లలకి, రెగ్యులర్ బిలీవర్స్ అందరికీ ఉపయోగపడేటటువంటి బైబిల్ అనమాట. మీలో కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు, తెలుగు స్టడీ బైబిల్ ఆల్రెడీ నా దగ్గర ఉందండి, మళ్ళీ ఇది వాడుకోవాలా అనే క్వశ్చన్ మీకు వచ్చినట్లయితే,
తెలుగు స్టడీ బైబిల్తో పాటు ఇది కూడా మీరు వాడుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే తెలుగు స్టడీ బైబిల్ అనేది సిఎస్బి స్టడీ బైబిల్ యొక్క తెలుగు ట్రాన్స్లేషన్ అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద కంటెంట్ 95-98% ఆఫ్ ద కంటెంట్ సేమే ఉంటుంది. లాస్ట్లో కొన్ని ఆర్టికల్స్ని మన తెలుగు వాళ్ళు రాశారు. బట్ అలా చూసుకుంటే అది కనుక పక్కన పెడితే మోస్ట్ ఆఫ్ ద కంటెంట్ సేమే ఉంటుంది. సో అదేంటంటే జస్ట్ ఓన్లీ టెక్స్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడతో ఆపేస్తుంది తెలుగు స్టడీ బైబిల్. కానీ ఇదేం చేస్తుందంటే టెక్స్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసి అందులో ఉండే ప్రిన్సిపల్స్ని డ్రా చేసి ఆ ప్రిన్సిపల్స్ని మన లైఫ్స్కి మనం ఎలా అప్లై చేసుకోవచ్చు అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ యొక్క స్టడీ బైబిల్ అనేది నిర్మించబడింది అనమాట. నేను చెప్పాలంటే ఒక్కొక్క స్టడీ బైబిల్ కూడా ఒక్కొక్క పర్పస్ కోసం తయారు చేస్తారు. ఆ స్టడీ బైబిల్ అనేది జస్ట్ ఓన్లీ టెక్స్ట్ ఏం చెప్తుందో ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే తయారు చేస్తే, ఇది అందులో ఉండే ప్రిన్సిపల్ని పట్టుకొని ఆ ప్రిన్సిపల్ని మన యొక్క జీవితాల్లో మనం ఎలా అప్లై చేసుకోవచ్చు అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ స్టడీ బైబిల్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో సింపుల్గా మీకు చూపిస్తాను. సమ్ ఏదో పేజెస్ ఇక్కడ ఉన్నాయి, గిఫ్ట్స్ ప్రెజెంటెడ్ ఏదో ఉన్నాయన్నమాట. అవన్నీ మనకు అనవసరం. డైరెక్ట్గా మనం బైబిల్లోకి వెళ్ళిపోతే ఆ కాంట్రిబ్యూటర్స్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మ్యాప్స్ అండ్ దెన్ ఇంకేమేమి ఉన్నాయి అన్నవి ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇది 3rd ఎడిషన్ అండి. ఇందాక నేను చూపించిన బ్లాక్ బుక్ ఏదైతే ఉందో రెగ్యులర్ సైజ్ బైబిల్, అది 2nd ఎడిషన్ అనుకుంటా. సో ఇది అప్డేటెడ్ ఎడిషన్ అనమాట. సో మీరు ఒకవేళ ఇది కనుక తీసుకుంటున్నట్లయితే మీకు ఒక అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ స్టడీ బైబిల్ని తీసుకుంటారన్న విషయాన్ని మీరు గ్రహించగలరు అనమాట. నెక్స్ట్ రెఫరెన్స్ సిస్టమ్ ఇదంతా ఉంది, ఇట్స్ ఓకే. అండ్ ప్రిఫేస్ ఉంది, ట్రాన్స్లేషన్ ఫిలాసఫీ అనేది ఇవ్వడం జరిగింది, అండ్ ఫుట్ నోట్స్, ఫార్మాటింగ్, కాంట్రిబ్యూటర్స్ ఎవరెవరు ఉన్నారో ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది నిజానికి లైఫ్ అప్లికేషన్ స్టడీ బైబిల్ అనేది చాలా చాలా పాపులర్ అండి. ఇంగ్లీష్లో అయితే మాత్రం కొన్ని దశాబ్దాలుగా ఇది చాలామంది జీవితాన్ని బిల్డ్ చేయడం జరిగిందనమాట. సో అందువల్లనే ఒకవేళ సెకండ్ హ్యాండ్లో తీసుకోవాలనుకుంటే కనుక ఈ బైబిల్స్ చాలా విరివిగా దొరుకుతాయి అనమాట. సో ఎందుకు లైఫ్ అప్లికేషన్ స్టడీ బైబిల్ అనేది చాలా యూనిక్గా ఉంటుందన్న విషయాన్ని ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ దెన్ ఇక్కడ మీరు చార్ట్ చూసినట్లయితే ఇది బైబిల్ టైమ్ లైన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుందన్నమాట. చూడండి బైబిల్ టైమ్ లైన్ ఎలా ఇచ్చారో, చాలా పొడుగ్గా ఉంది కదా. ఎన్ఐవి నుంచి లేదంటే జాన్ డోవెన్ నుంచి ఏ స్టడీ బైబిల్ వచ్చినా కానీ యూజువల్లీ ఈ టైమ్ లైన్ని మనకి ఇస్తారనమాట. సో ఎన్ఐవి వాళ్ళు యాక్చువల్లీ మల్టిపుల్, లేదా జాన్ డోవెన్ వాళ్ళు మల్టిపుల్ స్టడీ బైబిల్స్ని తీసుకొచ్చారు. అందులో ఇదొకటి. సో ఏ స్టడీ బైబిల్ లో తీసుకున్నా కానీ ఒక మంచి స్టడీ బైబిల్ అయితే మంచి ఇంట్రడక్షన్ అనేది మనకి ఇస్తుంది అనమాట. సో ఒక బుక్ యొక్క ఓవర్ వ్యూ ఎలాగుంటుంది, ఏవేవి మెయిన్ క్యారెక్టర్స్ ఎవరెవరు ఉన్నారు, ఆ థీమ్ ఏంటి, ఆ థియలాజికల్ థీమ్ ఏంటి, దాన్ని మనం ఎలాగా అప్లై చేసుకోవచ్చు, అందులో ఉండే కోర్ మెసేజ్ ఏంటి వంటివి ఏ స్టడీ బైబిల్ ఏ ఫిలసాఫికల్ గ్రౌండ్స్ మీద ఆ స్టడీ బైబిల్ని నిర్మిస్తున్నారో దాన్ని బేస్ చేసుకుని అందుకు అనుగుణంగా ఆ నోట్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పినట్టు ప్రతి స్టడీ బైబిల్ కూడా ఒక్కొక్క ఎయిమ్ని కలిగి ఉండి ఆ స్టడీ నోట్స్ని ప్రిపేర్ చేస్తారు. కొన్ని ఏమో ఓన్లీ ఆర్కియాలజీ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వాలి అన్నట్లుగా కొంతమంది స్టడీ బైబిల్స్ని తయారు చేస్తే, కొంతమంది మేము కేవలం కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తాము అని చెప్పి స్టడీ బైబిల్ని తయారు చేస్తారు. ఇది అప్లికేషన్ ఓరియంటెడ్గా ఉన్న విషయం కాబట్టి ఇందులో అప్లికేషన్ ఓరియంటెడ్గా ఉండేటటువంటి ఇన్ఫర్మేషనే మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. మీరు కావాలంటే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీరు చదవాలనుకుంటే దీన్ని పాజ్ చేసి చదువుకునే ప్రయత్నం చేయండి. పర్పస్ ఏంటి, ఎవరు రాశారు, ఒరిజినల్ ఆడియన్సెస్ ఎవరు, ఎప్పుడు రాశారు. నిజానికి ఆదికాండం అనేది 1450 నుంచి 1410 అని డేటింగ్ వీళ్ళు ఇచ్చారు, కానీ 1200 కాలంలో ఇది జరిగిందని చెప్పి నమ్మే వాళ్ళు కూడా ఉంటారనమాట. సో ఎక్కడ రాయబడింది, ఎలాంటి పరిస్థితుల్లో రాయబడింది, కీ మూల వచనాలు ఏంటి, అలాగే కీ పీపుల్ ఎవరు, మూలంగా అక్కడ ఎక్కువగా ఉండేటటువంటి ఇంపార్టెంట్ పీపుల్ ఎవరు అనే విషయాన్ని అక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగింది. తర్వాత మీరు చూసుకుంటే ఒక బ్లూ ప్రింట్ అనేది ఇవ్వడం జరిగింది. సో మొత్తం ఎన్ని అధ్యాయాలు అయితే ఉన్నాయో అన్ని అధ్యాయాలని వేరు వేరు సెక్షన్స్గా వీళ్ళు దీన్ని డివైడ్ చేసి ఏ సెక్షన్ ఏ విషయాన్ని చెప్తుందో ఒక బ్లూ ప్రింట్ని ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఆ తర్వాత మనం కిందకి వెళ్ళినట్లయితే మెగా థీమ్ అనేది ఇంకొక సెక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ సెక్షన్ ద్వారా ఏ థీమ్స్ని ఆదికాండం ముట్టుకుంటుందో ఆ థీమ్స్ని ఇక్కడ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత టైం లైన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఏ టైం లైన్లో ఈ యొక్క ఆదికాండం జరిగించబడింది అన్న విషయాన్ని ఇక్కడ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. చూసారా, ఇక్కడ పలానా పాయింట్ ఆఫ్ టైంలో సృష్టి అనేది జరిగితే తర్వాత నోవా వస్తాడు, అబ్రహాం వస్తాడు, తర్వాత అబ్రామ్, తర్వాత ఇస్సాకు, యాకోబు పారిపోవడం, తర్వాత యోసేపు పుట్టడం, తర్వాత యోసేపు అమ్మబడటం, ఇవన్నీ కూడా ఇక్కడ క్లియర్గా ఒక టైం లైన్లో ఆదికాండంలో ఏవైతే జరిగినాయో ఆ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన టైం లైన్ అనేది
ఇవ్వడం జరిగిందనమాట. సో ఒక స్టడీ బైబిల్ ఎందుకు మనం ఉపయోగించాలి అంటే, ఒక మంచి స్టడీ బైబిల్ అనేది ఎప్పుడైనా కానీ చక్కని మ్యాప్స్ తోటి వస్తుందనమాట. ఒక స్టడీ బైబిల్ మనం చదవాలి అంటే వివిధ ప్రాంతాల గురించి అక్కడ ఆ బైబిల్‌లో ఉంటుంది కాబట్టి, ఆ ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి డిస్టెన్స్ ఏంటి, సో ఆయా ప్రాంతాల్లో ఎవరెవరు ఉన్నారు, ఇలాంటి విషయాలు కొన్ని చెప్తున్నప్పుడు మనకి బైబిల్‌ని అర్థం చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుందనమాట. సో ఇక్కడ ఈ స్టడీ బైబిల్ అదే చేస్తుంది. ఏ మంచి స్టడీ బైబిల్ అయినా ఒక మంచి మ్యాప్స్‌ని మనకిస్తుంది. తర్వాత ఒక మంచి కల్చరల్ ఇన్ఫర్మేషన్‌ని, లింగ్విస్టికల్ ఇన్ఫర్మేషన్‌ని, హిస్టారికల్ ఇన్ఫర్మేషన్‌ని అవి ఖచ్చితంగా ఇస్తుందనమాట. అండ్ డెఫినెట్లీ మంచి క్రాస్ రెఫరెన్స్ సిస్టమ్‌ని కూడా మనకిస్తుందనమాట. సో ఇక్కడేంటి మీకు తెలియకుండానే ఒక మంచి డిక్షనరీ వచ్చేస్తుంది. బైబిల్ డిక్షనరీ వచ్చేస్తుంది. తర్వాత మనకి అట్లాస్ దొరికేస్తుంది. ఆ తర్వాత మంచి కల్చరల్ నోట్స్, హిస్టారికల్ నోట్స్ దొరికేస్తుంది. సో ఇవన్నీ దొరికినప్పుడు బైబిల్‌ని అర్థం చేసుకోవడం చాలా ఈజీ అనమాట. సో అన్ని పుస్తకాలు ఒకేసారి మనం క్యారీ చేయకుండా అంత ఇన్ఫర్మేషన్ ఒకేసారి ఒకే బైబిల్‌లో పెడితే ఎలాగుంటుందో దాన్నే స్టడీ బైబిల్ అని చెప్పేసి అంటారనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఈజీగా మనకి మ్యాప్స్ ఇచ్చేశారు. ఆ తర్వాత మనకి దానికి సంబంధించినటువంటి ఆ మ్యాప్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏ స్టోరీ ఏం జరిగిందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. తర్వాత చిన్న చిన్న థీమ్స్‌ని ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఒక రకంగా చెప్పుకోవాలంటే ఒక చిన్న ఆర్టికల్‌ని ఇక్కడ వీళ్ళు ప్రెజెంట్ చేయడం జరిగింది. సో ఈ యొక్క ఆర్టికల్ అనేది ఖచ్చితంగా ఏ చాప్టర్‌లో ఏ ఇన్ఫర్మేషన్‌కి సంబంధించిందో ఆ యొక్క ఇన్ఫర్మేషన్‌కి సంబంధించి ఒక చిన్న ఆర్టికల్‌ని ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగింది. స్పెషల్లీ ఇక్కడ ఆదికాండంలో ఉండేటటువంటి సృష్టి క్రమాన్ని గురించి మాట్లాడుతూ ఇక్కడ వీళ్ళు ఒక చిన్న ఆర్టికల్‌ని ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేశారనమాట. ఆ తర్వాత చూసుకుంటే సింపుల్‌గా ఎలా ఉంటుందో ఆ బైబిల్‌ని మనం చూస్తున్నట్లయితే ఫస్ట్ ఈజీగా మనకిక్కడ క్రాస్ రిఫరెన్సెస్ అనేవి ఉన్నాయండి. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఈ క్రాస్ రిఫరెన్సెస్ అన్నీ కూడా లోపల ఉన్నాయి. ఒకవేళ బయట ఉన్నట్లయితే చాలా పెద్ద ప్రాబ్లమ్ అయిపోతుండే. ఎందుకంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇలా అనుకోని ఇలా ఈ మూల చదువుకోవాల్సి ఉంటుందన్నమాట. కానీ ఇప్పుడు మనకు అవసరం లేదు. ఎందుకంటే ఇవి క్రాస్ రిఫరెన్సెస్ లోపల ఉన్నాయి కాబట్టి బైబిల్ టెక్స్ట్ అంతా బయటే ఉంది. కాబట్టి మనం ఈజీగా చదువుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇది సింగిల్ కాలమ్ టెక్స్ట్ అనమాట. మన తెలుగు బైబిల్స్ చూసినట్లయితే సాధారణంగా డ్యూయల్ కాలమ్స్ ఉంటాయి. డబుల్ కాలమ్స్ ఉంటాయన్నమాట. ఇలా ఒక కాలమ్ ఉంటుంది. తర్వాత మళ్ళీ మధ్యలో గీత ఉండి మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ బైబిల్ స్టార్ట్ అవుతుంది. ఇది మాత్రం సింగిల్ కాలమ్‌లో ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నోట్స్ మాత్రం డబుల్ కాలమ్‌లో ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి క్లియర్ కట్‌గా తెలిసిపోతుంది. పైనున్న బైబిల్ సింగిల్ కాలమ్‌లో ఉంటే కిందున్న నోట్స్ డబుల్ కాలమ్‌లో ఉంటుందన్నమాట. సో ఈ యొక్క నోట్స్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఆ కల్చరల్ కాంటెక్స్ట్ ఎలాగుందో దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసి అందులో నుంచి ఒక ప్రిన్సిపల్‌ని డ్రా చేసి ఆ ప్రిన్సిపల్‌ని మన యొక్క జీవితాల్లో ఎలా వర్కౌట్ చేసుకోవచ్చు అనే విషయాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందన్నమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మధ్యలో మనకి హెల్ప్‌ఫుల్ టేబుల్స్ ఇస్తారనమాట. ఇక్కడ ఏ రోజు దేవుడు ఏమేమి సృష్టించాడు అన్న విషయాన్ని గురించి ఇక్కడ మాట్లాడినట్లయితే ఇక్కడ వివాహానికి సంబంధించినటువంటి విషయాన్ని గురించిన టేబుల్‌ని ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది ఒక రకంగా చెప్పుకోవాలంటే అసలు వైవాహిక జీవితం అంటే ఏంటి అనేది ఫస్ట్‌లోనే ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. చూసారా హెబ్రీలు రాసినటువంటి పత్రిక దాకా కూడా వెళ్ళిపోయారు. కేవలం ఇది జెనసిస్‌కి మాత్రమే ఉన్నది కాకుండా మొత్తం టోటల్‌గా బైబిల్‌లో ఆ యొక్క వివాహ వ్యవస్థ గురించి ఏమేమి మాట్లాడుతున్నారో దాన్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మనం దీని గురించి ఇంకా డీప్‌గా స్టడీ చేద్దాం. బట్ ముందు ప్రస్తుతానికి ఎక్స్‌ప్లోర్ చేద్దాం ఎలాగుంటుంది ఏంటనేది. సో మళ్ళీ మనం ఒకవేళ కొత్త నిబంధనల దగ్గరికి వచ్చేస్తే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తున్నట్లయితే నేను ఎక్కడ తిప్పుతున్నా కానీ అక్కడ ఏదో ఒక మ్యాప్ కానీ టేబుల్ కానీ మీకు కనిపిస్తుంది. అంటే ఎక్కువ హెల్ప్ఫుల్ నోట్స్ ఉంది అని మీరు గ్రహించాలన్నమాట. సో పాత నిబంధనకి మధ్య కొత్త నిబంధనకి మధ్యలో ఒక 400 ఏళ్ళ గ్యాప్ ఉంది కాబట్టి ఆ 400 ఏళ్లలో ఏం జరిగిందో ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. చూసారా హెలెనిస్టిక్ పీరియడ్ అంటే గ్రీకుల పీరియడ్ అనమాట, పర్షియన్ పీరియడ్ అనమాట, తర్వాత మక్కాబీల చరిత్ర, తర్వాత రోమా ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయం అనమాట. సో మక్కాబీల చరిత్ర అనేది చాలా ఇంపార్టెంట్. నిజంగా చెప్పాలంటే మక్కాబీలు గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవి క్యాథలిక్ బైబిల్స్లో ఉంటాయి కానీ మన దగ్గర ఉండవు, మన బైబిల్స్లో ఉండవు. కాబట్టి వాళ్ళ యొక్క చరిత్ర అనేది చాలా చాలా ఇంపాక్ట్ చేసింది అనమాట యేసుక్రీస్తు టైం పీరియడ్లో యూదా జనాంగాన్ని అనమాట. సో అది తెలుసుకోవడం కూడా ఇంపార్టెంటే. అది మనకి న్యూ టెస్టిమెంట్ యొక్క కల్చరల్ కాంటెక్స్ట్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తుంది. తర్వాత మనం కొత్త నిబంధనకు వచ్చేస్తాం. మళ్ళీ ఈ థీమ్స్ అన్నీ సేమే, ఈ టైం లైన్ కూడా సేమే. మత్తయి సువార్తకి సంబంధించినటువంటి టైం లైన్ అనమాట ఇదంతా. సో జీసస్ క్రైస్ట్ ఎప్పుడు క్రూసిఫై అయిపోయాడు, జీసస్ క్రైస్ట్ ఎప్పుడు ఫీడ్ చేశాడు, జీసస్ క్రైస్ట్ యొక్క డిసైపుల్స్ బ్లా 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 ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అలాగే ఉంటుంది. చూసాం కదా బ్లూ ప్రింట్ అండ్ దెన్ మెగా థీమ్స్ అలానే ఉంటుంది అనమాట. అండ్ దెన్ ఇది కూడా అయిపోయిన తర్వాత ప్రకటన గ్రంథం దాటిన తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో మనకి కొంచెం మంచి రీసోర్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. చూసారా ఇక్కడ ఫస్ట్ మనకి రెవల్యూషన్ అయిపోయిన తర్వాత అంటే ప్రకటన గ్రంథం అయిపోయిన తర్వాత చూడండి ప్రకటన గ్రంథం అయిపోయింది.
అయిపోయిన తర్వాత ఇక్కడ వీళ్ళు టేబుల్స్, వెయిట్స్, మెజర్స్ ఇవన్నీ ఇచ్చారు. ఆ తర్వాత మనకి కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ని కవర్ చేసే ప్రయత్నం చేశారు. సో క్రిస్టియన్గా ఎలాగుండాలి అనే విషయాలు చెప్తూ ఎలా రక్షించబడాలి కైండ్ ఆఫ్ హెల్ప్ఫుల్ నోట్స్ ఒక ఎలా మనం ఫాలో కావాలి తర్వాత రక్షించబడిన తర్వాత అన్న విషయాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. తర్వాత లైఫ్ అప్లికేషన్ స్టడీ బైబిల్ని ఎలా యూస్ చేసుకోవచ్చు అనే విషయాన్ని కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక నేను చెప్తున్నట్లుగా ఏదైనా ఒక మంచి నోట్స్ కనుక ఏదైనా టాపిక్ గురించి ఉన్నప్పుడు ఆ టాపిక్ గురించి నేను వెతకాలంటే ఎక్కడ వెతకాలి అని మీకు క్వశ్చన్ వచ్చినప్పుడు ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ ఇక్కడ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ విశ్వాసం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం, ఎందుకు నేను విశ్వసించాలి అనే విషయం మీకు కనుక వచ్చినట్లయితే, ఆ డౌట్ మీకు వచ్చినట్లయితే దాన్ని మీరు ఇక్కడ వెతకండి అని చెప్పి వాళ్ళు ఇస్తున్నారు. అసలు యేసుక్రీస్తును నమ్మడం అంటే ఏంటి అనే క్వశ్చన్ మీకు వచ్చినట్లయితే దానికి సంబంధించిన నోట్స్ ఇక్కడ మీరు చూడండి అని చెప్పి వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇలా మీరు ఈ యొక్క ఇండెక్స్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఈ యొక్క స్టడీ బైబిల్ని ఎలా ఉపయోగించాలి అనే విషయాన్ని కూడా ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో దీనికోసం వాళ్ళు ఒక పిరమిడ్ని కూడా తయారు చేశారు. ఈ పిరమిడ్ని మీరు చూసే ప్రయత్నం చేయండి. సో వీళ్ళు పాటించేటటువంటి యొక్క అప్లికేషన్ ఎలా ఉంటుందో ఇది మనకు చదివితే మనకు అర్థమవుతుంది. సో ఫస్ట్ జనాలు చదువుతాం, ఏదైనా వాక్యం చదువుతున్నప్పుడు ఎవరు వీళ్ళ పర్సనాలిటీస్ ఏంటి, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అనే విషయం మనకు తెలుసుకున్న తర్వాత మనం ఆ ప్లేస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఐగుప్తు అనే పదం ఉందంటే ఏంటి అసలు ఐగుప్తు, అప్పుడు పరిస్థితి ఎలా ఉండేది, అప్పుడు సంస్కృతి ఎలా ఉండేది అన్న విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత అసలు అక్కడ ఏం జరుగుతుంది అనే క్వశ్చన్ కూడా మనం అర్థం చేసుకోవాలి. అసలు ఇక్కడ ఈ యొక్క ప్యాసేజ్లో ఏం జరుగుతుంది, అసలు ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఏంటి, అసలు ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఏంటి, అది ఏ యొక్క కాంటెక్స్ట్లో ఈ యొక్క పరిస్థితి జరిగింది, ఈ సన్నివేశం ఎందుకు ఇక్కడ ఉంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత అసలు దాని యొక్క పాయింట్ ఏంటి, అసలు ఒరిజినల్ ఆడియన్స్కి అక్కడ గ్రంథకర్త ఈ యొక్క విషయాన్ని గురించి, ఈ యొక్క పరిస్థితి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి అర్థమైన తర్వాత ఆ ప్రిన్సిపల్ ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు మళ్ళీ ఆ ప్రిన్సిపల్ని మనం ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎలా ఉపయోగించుకుంటాం, ఎలా దానికి మనం ఫిట్ అవుతాం అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. తర్వాత ఆ యొక్క వాక్యంలో ఒకవేళ ఏదైనా లైఫ్స్ ఉన్నట్లయితే, ఏదైనా జీవితాలు కొన్ని మనం చదువుతున్నట్లయితే ఆ జీవితానికి మన జీవితానికి మధ్య ఏమన్నా సారూప్యత ఉందా, ఆ యొక్క ఒకానొక పరిస్థితుల్లో ఫర్ ఎగ్జాంపుల్ యోనా తీసుకుంటే, యోనా ఫస్ట్ దేవా నువ్వు అసలు ఆ సీరియల్ని నువ్వు క్షమించడం నాకు ఇష్టం లేదు, అసలు నువ్వు వాళ్ళకి క్షమాపణ వద్దు, నేను ఒకవేళ ప్రకటిస్తే వాళ్ళు కనుక మారు మనసు పొందితే నువ్వు క్షమించేస్తావు, నాకు తెలుసు నువ్వు మంచివాడివి, కానీ వాళ్ళు క్షమించబడతా నాకు ఇష్టం లేదని చెప్పి పారిపోతాడు. సో మనం ఒకవేళ వేరే వాళ్ళ పట్ల క్షమాపణ లేకుండా ఉన్నట్లయితే మనల్ని మనం యోనాతో రిలేట్ చేసుకోగలుగుతాం. అదే ప్యారలల్స్ అనమాట. సో అప్పుడు దేవుడు యోనాకి ఏం చెప్పాడు, బాబు నేను ఇశ్రాయేలీయులకు మాత్రమే కాదు ప్రపంచం అంతా నేను దేవుడినే, కాబట్టి నేను వాళ్ళు కూడా నశించిపోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పి దేవుడు వాళ్ళ గురించి ఆయన యొక్క ప్రేమ గురించి చెప్పినప్పుడు యోనా అవునా నిజమే కదా అని చెప్పి తన యొక్క తప్పును తను తెలుసుకుంటాడు అనమాట. సో మనం కూడా ఏం చేయాలి, ఒక్కోసారి క్షమాపణ లేనప్పుడు యోనాతో మనం రిలేట్ చేసుకోగలుగుతాం. సో అక్కడ యోనాకి నేర్పించిన ఆ పాఠమే ఇప్పుడు మనం కూడా నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో అది ప్యారలల్స్ అనమాట. తర్వాత దాన్ని మనం ఎలా ప్రయారిటైజ్ చేసుకొని మన లైఫ్లో ఏది ఇంపార్టెంట్ టాస్క్ అనేది మనం ప్రయారిటీస్ చేసుకొని మనం ఎలా దీని గురించి మారాలి, దేవుడిచ్చిన ఈ ప్రిన్సిపల్ని మనం ఎలా ప్రయారిటైజ్ చేసి దాన్ని మనం ఎలా ఆచరణలో పెట్టాలి అనే విషయం గురించి ఒక ప్లానింగ్ని కూడా మనం వేసుకోవాలన్నమాట. సో ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ అంటే మీకు ఏదో సింపుల్గా చెప్పేసా, కానీ ఇందులో కొంచెం డీప్గా వెళ్ళే ప్రయత్నం మీరు చేయొచ్చు. సాధారణంగా ఏమవుతుందంటే మనం వాక్యాన్ని చదివినప్పుడు వాక్యంలో ఇలా ఉంది కదా ఇది ఇంతే బ్లంట్ అని చెప్పేసి బ్లంట్గా నమ్మేస్తాం. కానీ ప్రతిదీ కూడా దాని యొక్క ఒరిజినల్ కాంటెక్స్ట్లో ఒక్కొక్క మీనింగ్ని సంతరించుకుంటూ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ప్రేమతో ఒకరినొకరు ముద్దు పెట్టుకొని గ్రీటింగ్ చెప్పుకోండి అని చెప్పేసి ఒక వాక్యం ఉన్నప్పుడు దాన్ని మనం లిటరల్గా వాడం. ఎందుకంటే ఆయా కల్చర్లో ప్రేమతో ముద్దు పెట్టుకోవడం అనేది ఒక గ్రీటింగ్ తీసుకునేటటువంటి విధానం. మన యొక్క దేశంలో అది లేదు. అలా ఒకవేళ వాక్యం చెప్పింది కాబట్టి మేము అదే చేస్తాము అని చెప్పేసి అనుకున్నట్లయితే అది ఖచ్చితంగా చెల్లదు. మన దగ్గర మనం గ్రీటింగ్ ఎలా చెప్పుకుంటాం, నమస్కారాలు పెడతాం, వందనాలు చెప్పుకుంటాం. యూఎస్లో ఎలా చేస్తారు, షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. అలాగే చైనా, జపాన్ వాటిల్లో ఇంకొక రకంగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ముద్దు పెట్టుకోమని చెప్పారు కదా అని చెప్పి ముద్దు పెట్టుకుంటాను అని చెప్పేసి అంటే సెట్ కాదు. ఆ కల్చరల్ కాంటెక్స్లో వాళ్ళకి ముద్దు పెట్టుకోవడం అంటే గ్రీటింగ్ అని అర్థం. సో ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడు, ప్రేమపూర్వకంగా గ్రీటింగ్ తెలుపుకోండి అని చెప్తున్నాడు. అక్కడ వాళ్ళకి ముద్దు పెట్టుకునే అలవాటు ఉంది కాబట్టి అలా ముద్దు ద్వారా వాళ్ళ గ్రీటింగ్ని తెలుపుకోండి అని చెప్పి అంటున్నాడు. మనం ఏం చేయాలి, దాన్ని మన యొక్క భారతీయ కల్చర్లోకి వచ్చినప్పుడు ఆ గ్రీటింగ్ని మనం నమస్కారాల రూపాలతో చెప్తాం. అంతేగాని ఇప్పుడు మనం గిల్ట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే అరే అక్కడ వాక్యంలో ఏమంటారు ముద్దు పెట్టుకోమనుంది, నేను ముద్దు పెట్టుకోలేకపోతున్నాను, ఇప్పుడు ముద్దు పెట్టుకునేటటువంటి పరిస్థితుల కోసం నేను ఎదురు చూడాలి అంటే నీ పక్కన ఉన్నోడు నిన్నే కొడతాడనమాట. సో
ఒక కల్చరల్ కాంటెక్స్ట్‌లో ఒక విషయం ఒక విధానంలో చెప్పబడుతున్నప్పుడు, ఆ కల్చరల్ కాంటెక్స్ట్ అనేది ఏ విషయాన్ని కన్వే చేయడానికి అక్కడ ఆ యొక్క పదజాలం ఉపయోగించిందో తెలుసుకొని, ఆ యొక్క ప్రైమరీ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో, ఆ ఇన్ఫర్మేషన్‌ని మనం ఇప్పుడు మన జీవితాల్లో అప్లై చేసుకోవడానికి మనం ప్రయత్నం చేసుకోవాలనమాట. సో, ఇంతకుముందు దీని మీద నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను. నా వీడియోస్‌లో మీరు ఏవి చూసినా గానీ, ఆ కల్చరల్ కాంటెక్స్ట్‌ని డీల్ చేస్తూ ఆహ్, వాక్యాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. ఒకసారి చూడండి కావాలంటే. అందులో ఒక ఇంపార్టెంట్ విషయం నేను రికమెండ్ చేసేదేంటంటే, దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి అని చెప్పేసి ఒక వాక్యం ఉంటుందనమాట. సో, దాన్ని మనం ఆయా ఒరిజినల్ కంటెక్స్ట్‌లో చూస్తున్నప్పుడు దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అనే విషయాన్ని కూడా చెప్పా. సో, స్త్రీలు ముసుగు వేసుకోవాలా? వేసుకోవద్దా? ముసుగు వేసుకోమని బైబిల్‌లో ఉంది కదా సార్! మనం ఎందుకు ముసుగు వేసుకోకూడదు అనంటే, ఇట్స్ నాట్ ఎ రిక్వైర్మెంట్ ఫర్ ష్యూర్. బట్ ముసుగు వేసుకోవడం అంటే ఏంటి? వేసుకోకపోవడం అంటే ఏంటి? అన్నదానికి మళ్ళీ కల్చరల్ ఆహ్, ఇదిలో చూసుకుంటున్నప్పుడు అక్కడ దాని మీనింగ్ అనేది కొంచెం వేరీ అయ్యే అవకాశాలుంటాయి. కాబట్టి ఆహ్, యాహ్! సో, ఆ బైబిల్ యొక్క కల్చర్ ఏంటి? ఆ బైబిల్‌లో ఉన్నటువంటి పరిస్థితులేంటి? ఆ పరిస్థితుల్లో ఏం చెప్పడానికి ప్రయత్నం చేశారు? కోర్ పాయింట్ ఏంటి? ఆ కోర్ పాయింట్‌ని వేరే రకాలుగా ప్యాకేజ్ చేస్తూ ఇచ్చుండొచ్చు. బట్ కోర్ పాయింట్ ఏంటనేది మనం పట్టుకోగలిగినట్లయితే, ఆ కోర్ పాయింట్‌ని మనం అప్లై చేసుకోవడానికి పనిచేస్తుందనమాట. సో, కొన్ని అయితే టైమ్‌లెస్ ట్రూత్స్ ఉంటాయనమాట. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమపూర్వకంగా ముద్దు పెట్టుకోండి అని చెప్పేసి అన్నప్పుడు, అక్కడ ముద్దు పెట్టుకోవడం అనేది ప్రైమరీ టైమ్‌లెస్ ట్రూత్ కాదు. ప్రేమపూర్వకంగా వ్యవహరించాలి, ప్రేమపూర్వకంగా గ్రీనింగ్ చేసుకోవాలి అన్నది టైమ్‌లెస్ ట్రూత్ అనమాట. ముద్దు పెట్టుకోవడం కాదు. సో, ఇక్కడ ఏది కోర్ పాయింటు, ఏది పెరిఫెరల్‌గా ఉండే పాయింట్ అన్న విషయాన్ని మనం డిఫరెన్షియేట్ చేసుకోగలిగినప్పుడు, ఆ కోర్ పాయింట్‌ని మనం పట్టుకొని మనం అప్లై చేసుకోగలుగుతాం. అది లేనప్పుడు, అది మనకు అవగాహన లేనప్పుడు మనం ప్రతిదాన్ని తప్పుగా అర్థం చేసుకునేటటువంటి అవసరతలు ఎక్కువగా లైక్ అవకాశాలు ఎక్కువగా దొరుకుతాయన్నమాట. అందుకే మీకు ఇక్కడ ఇది హైలైట్ చేసి చెప్తున్నాను. సో, ఒకవేళ ఇది గనక మీరు చదువుతున్నట్లయితే ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. అపోస్తల కార్యం 27వ అధ్యాయానికి సంబంధించినటువంటి ఒక విషయాన్ని ఇక్కడ ఇస్తూ వాళ్ళు ఈ యొక్క ప్రిన్సిపల్స్‌ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ఎలా మనం దాన్ని మన యొక్క జీవితాల్లో ఉపయోగించుకోవాలన్నది కూడా వీళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. ఇది ఒకటనమాట. నెక్స్ట్ వీళ్ళు 1 ఇయర్ క్రోనాలజీ కూడా వీళ్ళిచ్చారు. సో, ఒకవేళ 365 డేస్ ఆఫ్ రీడింగ్ ప్లాన్ ఒక సంవత్సరంలో మీరు గనక వాక్యాన్ని ఫినిష్ చేయాలనుకుంటే గనక, ఇది మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ దెన్ ఇలా చేయడం ద్వారా మీరు 1 ఇయర్‌లోనే మీరు మీ బైబిల్‌ని ఫినిష్ చేస్తారు. తర్వాత మాస్టర్ ఇండెక్స్ అనేది ఇచ్చారు. ఈ మాస్టర్ ఇండెక్స్ అనేది చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. మీరు ఏదైనా ఒక టాపిక్ గురించి స్టడీ చేయాలనుకున్నప్పుడు, దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఇందులో మనకు క్లియర్ కట్‌గా ఉంటాయి. అలాగే మీకు చూపిస్తాను. ఏదైనా ఒక ప్రొఫైల్ గురించి చదవాలన్నా గానీ, మ్యాప్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా గానీ, దానికి సంబంధించినటువంటి విషయాలు ఇక్కడ కనిపిస్తాయనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అడ్వైస్ అనే పదం ఉంది. ఈ పదం గురించి మీరు తెలుసుకుందాం అనుకుంటున్నారు. దానికి సంబంధించినటువంటి నోట్స్ అంతా కూడా ఇక్కడ మనకి ఇచ్చారనమాట. ఇగో చూడండి, అడ్వైస్ అనే పదానికి ఇక్కడ మీరు వెతకండి అని చెప్పేసి మనకు క్లియర్ కట్‌గా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఒక ప్రొఫైల్‌ని కూడా ఇచ్చారు. ఈ అడ్వైస్ అనేటటువంటి పదం గురించి తెలుసుకోవాలనుకుంటే, అబ్షాలోం జీవితంలో ఇది జరిగింది. ఈ యొక్క అడ్వైస్ అనేటటువంటిది బాగా కీలకంగా మారింది. కాబట్టి అబ్షాలోం గురించి చదవండి అని చెప్పి మనకి పేజ్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. అలాగే ఆహాబు రాజు గురించి కూడా ఇక్కడ సేమ్ అలాగే మాట్లాడారు. సో, ఆహాబుకి సంబంధించిన వాడు, అతను రాజు కాబట్టి అతనికి సంబంధించినటువంటి మ్యాప్ కూడా ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. దేవుడు డెలివర్ చేసినప్పుడు ఆహాబ్‌కి దానికి సంబంధించిన మ్యాప్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత కర్మేలు గురించి కూడా ఇక్కడ ఒక మ్యాప్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆహాబ్ ఎలాంటి వాడో చెప్పడానికి ఒక ప్రొఫైల్ కూడా మనకి క్లియర్‌గా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో, ఈ ప్రొఫైల్ అంటే ఏంటి? మ్యాప్స్ అంటే ఏంటి? అనే విషయాన్ని మళ్ళీ మనం చూద్దాం. బట్ మీకిప్పుడు జస్ట్ ఒక ఓవర్‌వ్యూ మాత్రమే ఇస్తున్నాననమాట. అండ్ దెన్ ఇలా మీరు అంతా ఫినిష్ చేసినట్లయితే కంకోర్డెన్స్ కూడా మీకు ఇవ్వడం జరిగిందనమాట. అది కూడా మీకు చూపిస్తాను. అండ్ దెన్ చార్ట్స్‌కి సంబంధించి ఇక్కడ ఇంకొకటి ఉంది. ఇందాక మనం చూసుకున్నాం కదా! బేసిక్‌గా చాలా చార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం కొన్ని చార్ట్స్‌ని మనం చూసాం. బట్ ఏ గ్రంథంలో ఏ చార్ట్స్ ఉన్నాయి అన్న విషయాన్ని పూర్వకంగా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ లేవియాకాండంలోకి వెళ్తే మల్టిపుల్ బలులు అక్కడ జరుగుతూ ఉండేవి. మల్టిపుల్ అర్పణలు అక్కడ జరుగుతూ ఉండేవి. సో, అర్పణలకు సంబంధించినటువంటి చార్ట్స్ అనేవి క్లియర్‌గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పండుగలకి సంబంధించిన చార్ట్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో, కీర్తనలకు సంబంధించింది వస్తే ఎవరు రాశారు కీర్తనలు? కీర్తనలు దావీదు జీవితం నుంచి కీర్తనలు ఎలాగున్నాయి అన్న విషయాలు కూడా ఇక్కడ అనేక రకాలుగా చార్ట్‌లో మెన్షన్ చేయడం జరిగింది. ఆ చార్ట్ యొక్క ఇండెక్స్‌ని ఇక్కడ వీళ్ళు పెట్టడం జరిగిందనమాట. సో, మీరేమన్నా తెలుసుకోవాలనుకుంటే ఇలా ఒక ఈజీ విధానంలో తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. అలాగే మ్యాప్స్‌కి సంబంధించి కూడా వచ్చింది. మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడ ఏ పేజ్ ఓపెన్ చేసినా అక్కడ ఏదో ఒక మ్యాప్ ఉంటూనే ఉంటుందనమాట. సో, ఆ మ్యాప్స్ మీరు ఎత్తుక్కోవడం కష్టం కాబట్టి ఒక ఇండెక్స్‌లోకి వస్తే ఆ పేజ్ నెంబర్స్ ఇక్కడ ఇస్తారు కాబట్టి మీకు ఈజీగా మీరు ఆ మ్యాప్స్‌ని గురించి తెలుసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఇండెక్స్ టు పర్సనాలిటీ ప్రొఫైల్స్. నిజమే. ఇక్కడ చాలామంది పర్సనాలిటీస్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉందన్నమాట. మీరు ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఇక్కడ మీరు ఎవరి గురించైనా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే డైరెక్ట్‌గా మీకు అర్థం కాలేదు. మీరేదో చదువుతున్నప్పుడు పలానా వ్యక్తి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను అనుకుంటే ఇగో చూడండి.
ఇక్కడ యోహాను గురించి యోహాను కాదు, ఇది మార్కు సువార్త రాసినటువంటి వ్యక్తి గురించి. లేదు యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి తెలుసుకోవాలనుకుంటే పలానా ఈ పేజ్ నెంబర్కి వెళ్ళండి, మీకు అక్కడ యోహానుకి సంబంధించినటువంటి ప్రొఫైల్ మీకు కనిపిస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఇది డిక్షనరీ అనమాట. సో ఈ డిక్షనరీ అండ్ కంకార్డెన్స్ అని అంటారు. సో ఏం లేదండి, వెరీ సింపుల్. ఏదైనా ఒక వాక్యం గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఆ యొక్క వాక్యం గురించి లేదా ఆ యొక్క కాన్సెప్ట్ గురించి ఎక్కడెక్కడ ఏ ఉన్నాయి అన్న విషయాలు మొత్తం ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అబ్బా అనే పదం ఉంటే ఈ అబ్బా అనే పదం ఏ వచనాల్లో ఉందో ఆ వచనాలన్నీ కూడా ఇక్కడ సింపుల్గా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఏ అని ఇక్కడ వదిలేశారు కదా, ఏ అంటే ఏంటంటే అబ్బా అని అనమాట. తర్వాత అబాండన్డ్ అనే పదం ఉంది కదా, ఈ పదం అనేది వాక్యంలో ఎన్నిసార్లు రిపీట్ అయిందో అక్కడక్కడ ఆ యొక్క విషయాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏ అని సింపుల్గా వదిలేశారు కదా, కొంచెం కొంచెం స్లాంట్గా పెడుతూ అది అబాండన్ అని అర్థం అనమాట. సో దానికి సంబంధించినటువంటి క్రాస్ రెఫరెన్సెస్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. అయితే నేటి కాలంలో ఈ యొక్క కంకార్డెన్స్ అవసరం లేదండి, ఎందుకంటే మనకి ఆటోమేటిక్గా బైబిల్ ఉంది, చాట్ జీపీటీ ఉంది కాబట్టి ఆన్లైన్లో మనం చూసుకుంటే మనకి దొరికిపోతాయి ఈజీగా. కాబట్టి ఇది మనకి పెద్దగా ఉపయోగపడుతుందని అనుకోవట్లేదు, కానీ అది మీ ఇష్టం. తర్వాత ఇక్కడ పేట్రియార్క్స్కి సంబంధించిన ప్రపంచం ఎలాగుందో ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క మ్యాప్స్ కూడా ఇక్కడ క్లియర్ కట్గా మనకి ఇవ్వడం జరిగింది. కలర్ మ్యాప్స్ అనమాట. ఇవన్నీ కొంచెం గ్లాసీ పేపర్స్లో ఉన్నట్టుగా ఉన్నాయి, కొంచెం థిక్గా ఉన్నాయి అనమాట. ఇవి కూడా మీరు చూసే ప్రయత్నం చేయొచ్చు. చాలా ఎక్కువగానే మ్యాప్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాం కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మీకు సింపుల్గా అర్థం కావడానికి ఒకసారి అపోస్తుల కార్యాలకు తీసుకెళ్తాం మిమ్మల్ని. మీకు ఒక జస్ట్ ఇవ్వడానికి అనమాట. సో ఇక్కడ మనకి వెళ్ళిపోతే ఇక్కడ 250 ఈవెంట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, హార్మనీ ఆఫ్ గాస్పుల్స్. సో ఒక్కొక్క గాస్పుల్ ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి ఒక గురితోటి రాయబడింది కాబట్టి అందులో ఉండే విషయాలన్నీ కూడా క్రోడీకరించి ఒక రూపకాన్ని దానికి ఇస్తే అది ఎలా ఉండబోతుందో ఇక్కడ ప్రతి లైఫ్లో ఉన్న విషయాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళారు. ఫర్ ఎగ్జాంపుల్ లూకా పర్పస్ ఏంటో అక్కడ మనకు క్లియర్ కనిపిస్తుంది. దేవుడు మనిషిగా పుట్టాడు. ఆ తర్వాత రికార్డ్ ఆఫ్ జీసస్ యాన్సిస్టర్స్. సో జీసస్ క్రైస్ట్ యొక్క జననం దగ్గర నుంచి ఇలా మరణం దాకా వెళ్తున్నప్పుడు ఏ విషయాలు అయితే ఉన్నాయో ఆ యొక్క విషయాలన్నీ కూడా, ఆ కీ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇలా రాసుకుంటూ వచ్చారు. ఆ ఈవెంట్స్ ఒకవేళ అన్ని ఏ సువార్తల్లో ఉంటే ఆ యొక్క సువార్తలకు సంబంధించిన రెఫరెన్సెస్ కూడా పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ గలిలయ ప్రాంతంలో యేసుక్రీస్తు వాక్యాన్ని బోధించడం అనేది 4 సువార్తల్లో ఉంది కాబట్టి 4 సువార్తల్లోనే మెన్షన్ చేశారు. కానీ హేరోదు యోహాన్ని ప్రిజన్లో పెడతాం అనేది, జైల్లో పెడతాం అనేది లూకా సువార్తలో మాత్రమే ఉంది. అది మార్కులోనే లేదు, మత్తయిలోనూ లేదు, యోహాన్లో కూడా లేదు. అలాగే మనకి పేతురు యొక్క అత్తయ్యని జీసస్ క్రైస్ట్ హీల్ చేయడం అనేది యోహాన్ సువార్తలో లేదు, కానీ మిగతా అన్ని సువార్తల్లో ఉంది. సో ఇలాగా ఒక్క గాస్పెల్ రైటరు ఒక పర్పస్ కోసం రాసినప్పుడు కొన్ని తీసేశారనమాట, కొన్ని యాడ్ చేశారు ఆ యొక్క పర్పస్కి సంబంధించి. అంటే కొత్తగా వీళ్ళేదో క్రియేట్ చేశారని చెప్పడం నా ఉద్దేశం కాదు. అక్కడ ఏ కంటెంట్ వరకు ఎంతవరకు అయితే చెప్పాలో అంతవరకే చెప్పారనమాట. సో ఆ పర్పస్ని బట్టి ఏ ఈవెంట్ జీసస్ క్రైస్ట్కి సంబంధించి చెప్పాలి, ఏవైతే చెప్పకూడదు, ఏవి చెప్పాల్సిన అవసరం లేదని వాళ్ళు భావించారు. అందుకు తగ్గట్టుగా వాళ్ళు వెళ్ళిపోయారు. సో అవన్నీ మన దగ్గర 4 సువార్తలుగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, వాటిని క్రోడీకరించి దాన్ని ఇలా సింథసైజ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం అనమాట. సో 4 సువార్తలు అయిపోయిన తర్వాత వీళ్ళు హెల్ప్ఫుల్గా ఈ నోట్స్ ఇచ్చారు. నెక్స్ట్ యేసుక్రీస్తు యొక్క ఉపమానాలన్నీ కూడా ఇక్కడ లిస్టులో పెడతాం జరిగింది. చూడండి ఫస్ట్ నుంచి చివరి దాకా దేవుని రాజ్యం గురించి సంబంధించిన ఉపమానాలు, తర్వాత విధేయతకి సంబంధించి, ప్రార్థనకి సంబంధించి, ఇతరుల గురించి, తర్వాత హ్యూమిలిటీగా ఎలా ఉండాలి, తర్వాత ధనాన్ని గురించి, తర్వాత మిగతా ఉపమానాలన్నీ ఇక్కడ మనకు కనిపిస్తాయి. తర్వాత యేసుక్రీస్తు చేసినటువంటి అద్భుతాలన్నీ కూడా ఇక్కడ వీళ్ళు రాయడం జరిగింది. సో దేవుడు నెరవేర్చినటువంటి మెస్సైకి సంబంధించిన ఓల్డ్ టెస్టమెంట్ ప్రాఫెసీస్. సో పాత నిబంధనలో మెస్సైకి కూర్చున్నటువంటి ప్రాఫెసీ ఏముంది, ఆ ప్రవచనం ఎక్కడ నెరవేర్చబడింది అన్న విషయాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. తర్వాత మనం అపోస్తుల కార్యాల దగ్గరికి వచ్చేసాం. సో చెప్తున్నా కదా, ముట్టుకుంటే ఇక్కడ మ్యాప్ అనమాట. ఇది ఒక రకంగా చాలా చాలా మంచిది, ఎందుకంటే మాటికి వెనక్కి తిప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఈ మ్యాప్ని చూపించి ఈ మ్యాప్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మాసిదోనియా, సో దానికి సంబంధించిన చిన్న వివరణ, ఆ మాసిదోనియాలో ఏ ఈవెంట్స్ జరిగినాయి, ఆ తర్వాత ఇలా ఎఫెసు, తర్వాత రోము, ఇలాగా మిగతా ప్రాంతాలు చూసారు. ఇక్కడ జెరూసలేం గురించి కూడా రాయబడింది అనమాట. సో ఒక చిన్న ఇన్పుట్ అనేది ఆ యొక్క మ్యాప్కి సంబంధించిన ప్లేసెస్కి సంబంధించి అక్కడ ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇలా ముందుకెళ్తే అపోస్తుల కార్యాలు స్టార్ట్ అయిపోయినాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే అసలు పర్పస్ ఏంటి, ఎవరు రాశారు, తర్వాత ఒరిజినల్ ఆడియన్సెస్ ఎవరు, ఏ టైంలో రాశారు, సెట్టింగ్ ఏంటి,
వర్సెస్ ఏంటి, ముఖ్యమైన పీపుల్ ఎవరు, ముఖ్యమైన ప్రాంతాలు ఏమిటి, స్పెషల్ ఫీచర్స్ ఏంటి, తర్వాత టైం లైన్. చూసారా, జీసస్ క్రైస్ట్ పెంతెకోస్తులో చనిపోయిన తర్వాత, పెంతెకోస్తు బిగిన్ అయిన తర్వాత అక్కడి నుంచి అలాగా పౌలు పట్టబడతాం దగ్గర ఇక్కడ డైరెక్ట్గా చూసుకుంటే జెరూసలేం డిస్ట్రాయ్ అయిపోయిన దగ్గర వరకు కూడా ఈ టైం లైన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ పౌలు లేఖల గురించి ఇచ్చారేమో అని చూశాను, బట్ లేఖల గురించి వీళ్ళు ఇవ్వలేదులేండి. బ్లూ ప్రింట్, మెగా థీమ్స్ ఎప్పుడు చెప్పుకున్నట్లుగానే. తర్వాత మనకి ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది మిగతాదంతా కూడా. అండ్ దెన్ చూడండి, ఇప్పుడు ఏ జర్నీ త్రూ ద బుక్ ఆఫ్ యాక్ట్స్. సో ఈ యొక్క అపోస్తుల కార్యాలు ఎలాగ ఉండబోతుందో దానికి సంబంధించిన చిన్న వివరణ ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ మ్యాప్స్ చెప్పా కదా, ముట్టుకుంటే ఏదో ఒక మ్యాప్ అనమాట. అలా మనం ముందుకు వెళ్ళిపోదాం. పౌలు రాసినటువంటి ఏవేవైతే 3 జర్నీస్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన మ్యాప్స్ కూడా ఉంటాయని మీకు చూపిస్తాను. చూడండి, మళ్ళీ ఇక్కడ టేబుల్ ఇచ్చాడు మిషనరీస్కి సంబంధించి. మీకు అవి చూపిస్తాను మీకు, ఎందుకంటే నేను అక్కడ ఇంట్రెస్టెడ్గా ఉన్నాను. పర్సనల్ ప్రొఫైల్స్ ఎలాగ ఉంటాయంటే పర్సనాలిటీ ప్రొఫైల్స్. ఇక్కడ అనన్య గురించినటువంటి ప్రొఫైల్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందనమాట. చూడండి, ఆయన సిగ్నిఫికల్. సో ఇది మనకి ప్రతి దాంట్లో కనిపిస్తాయి. ఆయన ఈ యొక్క అనన్య ఎలాంటి వాడు, అతని స్ట్రెంగ్స్ ఏంటి, అతని వీక్నెసెస్ ఏంటి, అతని జీవితం నుంచి మనం ఏం నేర్చుకోగలుగుతాం, తర్వాత అతను ఎక్కడ వాడు ఏంటి కైండ్ ఆఫ్. అండ్ దెన్ కొన్ని కీ వచనాలు అనన్యకి సంబంధించి ఏమైనా ఉంటే అది, అండ్ దెన్ దానికి సంబంధించిన చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట. సో పర్సనాలిటీ ప్రొఫైల్ అనేది ఇలా ఉంటుందన్నమాట. అందులో నుంచి కూడా మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. ఇక్కడ స్ట్రెంగ్స్, వీక్నెసెస్ అని ఇచ్చారు కాబట్టి అదే మనం మన యొక్క లైఫ్లోకి మనం ఉపయోగించుకోవచ్చు అనమాట, ఏదో ఒకటి తెలుసుకోవడానికి. చూసారా, ఇక్కడ ప్రతిదానికి ఏదో ఒక టేబుల్ ఉంటుంది, ప్రతిదానికి ఏదో ఒక కొన్నేలి గురించి ఇక్కడ ఉంది, తర్వాత చాలా విషయాలు ఇక్కడ ఆటోమేటిక్గా రాయబడుతూ వచ్చాయి. చూద్దాం. పౌలు చేసినటువంటి 3 జర్నీస్కి సంబంధించి ఇక్కడ ఈజీగా మనకి మ్యాప్స్ రూపంలో ఇచ్చారండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే ఆ 3 జర్నీల విషయంలో మీకు అసలు ఏమైనా కన్ఫ్యూజన్ వస్తే క్లియర్ కట్గా ఏ జర్నీలో ఎక్కడెక్కడ తిరిగాడు అన్న విషయాన్ని ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇలా చదవడం వల్ల బైబిల్ని మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడా, ఇక్కడి నుంచి ఇలా వెళ్ళాడా, ఇక్కడి నుంచి ఇలా వెళ్ళాడా అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఎక్కువగా మనకి అవకాశాలు ఉంటాయన్నమాట. తర్వాత ఇక జాన్ మార్క్ అంటే ఈ మార్కు సువార్త రాసిన జాన్ మార్క్ అనుకుంటా. స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ అంతే, కరెక్టే. రోడ్ ద గాస్పెల్ ఆఫ్ మార్క్. సో అతని గురించి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. అండ్ దెన్ ఇంకేమన్నా మనం చూద్దామా? సరే, ఉంది కాబట్టి చూద్దాం. సో ఇక్కడ మీరు చూస్తే నాకు ఆశ్చర్యపరుస్తుంది. ఇది పైన బైబిల్ చిన్నదే వాక్యం, కానీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి ఎంత ఇచ్చారో. అండ్ ఆ ఇన్ఫర్మేషన్ కూడా చాలా క్వాలిటీతోటి ఉంది. కాబట్టి మీరు చూడండి, ఈ యొక్క ఇది రాస్తున్నప్పుడు, ఈ యొక్క పత్రిక రాసినప్పుడు పరిస్థితులు ఎలాగుండే ఇక్కడ వాళ్ళు ఇన్ఫార్మ్ చేయడం జరిగిందనమాట. చూడండి, ఇక్కడ ఎటువంటి క్రైస్తవులు పర్సిక్యూషన్ ఎలా అనుభవిస్తున్నారు, ఆ పరిస్థితుల్లో క్రైస్తవుల యొక్క పరిస్థితులు ఏంటి, ఏ పరిస్థితులు ఉంటుండగా ఈ యొక్క గ్రంథం రాయబడింది అన్న విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒకటి దగ్గర ఇక్కడ మొదలు పెడితే చూడండి, ఇక్కడ దాకా అదే విషయాన్ని వీళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ దాకా ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ ఒకటిని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే వేరే ఒక్క వచనంలోనే చాలా కాన్సెప్ట్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా. ఒక కాన్సెప్ట్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు, ఒక కాన్సెప్ట్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇంకో కాన్సెప్ట్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఒకటినే వీళ్ళు ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో 1-2నే చూసారా, ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో ఇలాగా మనకి ఆ కల్చరల్ కాంటెక్స్ట్ ఏంటి, అప్పుడు పరిస్థితులు ఏంటి, ఆ లేఖను రాసినప్పుడు క్రైస్తవులు ఎలాగున్నారు, ఏంటి కథ అన్న విషయాన్ని మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఆ పరిస్థితి మనకు అర్థం చేసుకుంటే ఇప్పుడు కూడా మనం మన యొక్క పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే ఇంట్రడ్యూస్ చేయాలి అనుకున్నప్పుడు చాలా సింపుల్గా షార్ట్గా చెప్దామన్న ప్రాసెస్లో భాగంగా ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. అండ్ ఇంకేమన్నా నేను మర్చిపోయానని చూస్తున్నాను. వెయిట్ ఏ సెకండ్. టాబర్నాకిల్స్, విట్నెసింగ్, కానీ చాలా బాగుంటుందండి ఇది. అయితే ఒక విషయం నేను చెప్పాలి, ఇది నేను బోల్డ్లో చెప్తాను, అండర్లైన్ చేసి చెప్తాను, మీరు ఇది మాత్రం గమనించండి. ఏ స్టడీ బైబిల్ కూడా వన్ స్టాప్ షాప్ కాదు. మాకు స్టడీ బైబిల్ ఉంది కాబట్టి ఇందులో నేను చెప్పేసి యాజ్ ఇట్ ఈస్ అలాగే నేను నమ్మేస్తాను అని చెప్పేసి అంటే
సరికాదు. ప్రతి స్టడీ బైబిల్ కూడా బైబిల్‌ని అర్థం చేసుకోవడానికి మీకు ఒక మార్గాన్ని ఇచ్చి, ఒక ప్రయాణంలో భాగంగా మీకు సహాయం చేస్తుందే తప్పితే, ఏ స్టడీ బైబిల్ కూడా వన్ స్టాప్ షాప్ కాదు. ఇదొకటి ఉంది కాబట్టి మా జీవితంలో ఇది చదివేసి ఇదే నమ్మేస్తాము అని చెప్పేసి అంటానికి వీల్లేదు. నోట్స్ అనేది లేదా ఈ ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవేవి దేవుని వాక్యం కాదు. ఈ పైన ఏదైతే ఉందో అది మాత్రమే దేవుని వాక్యం. ఈ కింద ఉన్నది దేవుని వాక్యం కాదు. అక్కడుండే హిస్టరీని, కల్చర్‌ని ఆ స్కాలర్స్ చదివి దాని గుండా ఈ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకొని మనం దాన్ని ఎలాగా మన యొక్క జీవితాల్లో అన్వయించుకోవచ్చో వీళ్ళు ఇక్కడ పాస్టరల్‌గా ఇవ్వడం జరిగింది. కొంచెం డివోషనల్‌గా కూడా చాలా దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు. కాబట్టి దీన్ని మీరు అలాగే చూసుకోండి. తప్పితే ఇది ఈ ఒక్క వాక్యానికి అర్థం ఇదే. ఇంకింతే. ఇంతకుమించి ఇంకేం లేదు అని చెప్పి అనటానికి లేదు. ఇది జస్ట్ మీ యొక్క తొలి మెట్టు అంతే. మీరు బైబిల్‌ని అర్థం చేసుకోవడానికి ఒక మెట్టు మీరు ఎక్కుతున్నారు ఈ స్టడీ బైబిల్ యూజ్ చేయడం వల్ల. ఈ స్టడీ బైబిలే కాదు, ఇందాక నేను చెప్పిన తెలుగు స్టడీ బైబిల్ అయినా గానీ, ఇంకే స్టడీ బైబిల్ అయినా మీరు ఉపయోగిస్తున్నట్లయితే జస్ట్ ఒక తొలి మెట్టు. మీరు బైబిల్ అర్థం చేసుకోవడానికి మీ యొక్క ప్రయాణాన్ని ప్రారంభించినట్లు అంతే. ఫినిష్ చేయడానికి కాదు. ఇది మీ డెస్టినేషన్ కాదు. అది మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. సో యాహ్! సో అండ్ దెన్ ఇది కూడా ఒకటి చెప్పడం మర్చిపోయాననమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకేదైనా టాపిక్స్ గురించి చదవాలనుకున్నట్లయితే ఇది మీరు ఉపయోగించుకోవచ్చు. ఇదేంటంటే ఈ యొక్క లైఫ్ ఈ నోట్స్ ఏదైతే ఉందో ఇందులో బోలెడంత కాన్సెప్ట్స్ ఉంటాయి. బోలెడన్ని నోట్స్ మనకి కనిపిస్తూ ఉంటాయనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పేతురుకి రాసినటువంటి పత్రికలోనే మనం ఒకటి చూసాము. అక్కడ పరిస్థితులు ఎలాగున్నాయి, పర్సిక్యూషన్ ఎలాగుందన్న విషయాన్ని మనం స్టడీ చేసే ప్రయత్నం చేశామనమాట. సో అలాగా కొన్ని టాపిక్స్ గురించి మనం తెలుసుకోవాలనుకుంటే ఇక్కడికి మనం రావచ్చనమాట. ఇక్కడికొచ్చినప్పుడు మనకి ఆయా విషయాల గురించినటువంటి నోట్స్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆత్మవరాలంటే ఏంటి? తర్వాత అందరికీ ఉంటాయా అవి అని ఇలా ఇవ్వడం జరిగింది. కాకపోతే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఎగ్జాస్టివ్ కాదు. కంప్లీట్ నోట్స్ ఇందులో ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆత్మవరాలకి సంబంధించి కొరింథీయులకు రాసినటువంటి పత్రికను అడ్రెస్ చేయకపోతే ఆత్మవరాలు లేదా ఆత్మీయ వరాల గురించి కంప్లీట్‌గా టాపిక్‌ని ఫినిష్ చేసినట్లుగా కాదు. సో అది కూడా మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. బట్ ఇందులో ఒకటి ఉంది కాబట్టి అది మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇది పర్సనల్ సైజ్ స్టడీ బైబిల్, లైఫ్ అప్లికేషన్ స్టడీ బైబిల్ చాలా బాగుంటుంది. చాలా ఇయర్స్‌గా ఇది వాడబడుతుంది. అనేక మంది జీవితాల్ని వెలిగించింది. కొన్ని దశాబ్దాలుగా ఇది క్రైస్తవుల్ని ఎంతగానో బలపరుస్తూ వస్తుందన్నమాట. కాబట్టి మీరు ఈ యొక్క బైబిల్‌ని వాడుకుంటే ఖచ్చితంగా మీరు వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మరింతగా మెరుగ్గా ఉంటుంది. అర్థం చేసుకోవడం మాత్రమే కాదండి, దాన్ని మీరు అప్లై కూడా చేసుకోగలుగుతారనమాట. మీకు వచ్చే క్వెషన్స్‌కి మీకే ఆన్సర్స్ దొరికేస్తాయి. అండ్ ఇంకో విషయం నేను చెప్పడం మర్చిపోయా. అదేంటంటే కొత్త నిబంధనలో పాత నిబంధనకి సంబంధించి కొటేషన్స్ ఉన్నప్పుడు చూసారా ఇలా సెంటర్‌లో పెడతారనమాట. సో మీరు హెబ్రీ రాసినటువంటి పత్రిక ఉపయోగిస్తే మొత్తం ఓల్డ్ టెస్ట్మెంట్ కోర్సే ఉంటాయి. చూసారా ఎక్కడ చూసినా ఓల్డ్ టెస్ట్మెంట్ కోర్సే. అవన్నీ కూడా సెంటర్‌లో పెడతాం జరిగింది. మన తెలుగు బైబిల్‌లో వాటిని మనం పసిగట్టడం చాలా కష్టం. కానీ ఇక్కడ మనం పసిగట్టడం చాలా ఈజీ అనమాట. అండ్ దెన్ మీరు గమనించాల్సింది ఏంటంటే ఒకవేళ పాత నిబంధన కోడ్ ఇక్కడ ఉన్నట్లయితే అది ఎక్కడి నుంచి ఉందో మీరు డైరెక్ట్గా ఆ యొక్క రిఫరెన్స్లోకి వెళ్తే మీకు అర్థమైపోతుంది. దానికి సంబంధించిన రిఫరెన్స్ ఇక్కడ పెట్టేస్తారనమాట. సో 2:13 అనే విషయానికి సంబంధించి ఇక్కడ ఐ విల్ పుట్ మై ట్రస్ట్ ఇన్ హిమ్ అని చెప్పేసి ఎక్కడైతే ఉందో దానికి సంబంధించి వచనాలు ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇలా యెషయా నుంచి ఇవి తీసుకున్నారు అనే విషయం మనకు అర్థమైపోతుంది అనమాట. సో ఆయా ప్రయత్నాలు కూడా మీరు చేసే అవకాశాలు ఉంటాయి. చూడండి, ఐ విల్ పుట్ మై ట్రస్ట్ ఇన్ హిమ్ అన్నప్పుడు 13వ వాక్యం యెషయా 8:17 అన్నారు. అదే విషయం ఇక్కడ కూడా ఇవ్వడం జరిగిందనమాట, 8:17 అని. సో యాహ్! మీరు అలాగా ఓల్డ్ టెస్ట్మెంట్ కొటేషన్స్ ఏమైనా ఉన్నప్పుడు డైరెక్ట్గా ఓల్డ్ టెస్ట్మెంట్లో ఇది ఎక్కడుందో తెలుసుకోవడానికి ఈ క్రాస్ రిఫరెన్సెస్ని మీరు ఉపయోగించుకోగలిగే అవకాశాలు ఉంటాయి. అసలు క్రాస్ రిఫరెన్సెస్ ఎలా యూజ్ చేయాలి అన్న దాని మీద ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను. కావాలంటే అది కూడా చూడండి. అసలు స్టడీ బైబిల్ ఎలా యూజ్ చేయాలి అనే విషయం మీద ఒక వీడియో చేశాను, NIV స్టడీ బైబిల్ని ఉపయోగించి. సో ఒకసారి అది చూసే ప్రయత్నం చేయండి. సో ఇంత బాగుంది కదా, ఈ బైబిల్ ఎంత కాస్ట్ అంటే $2,999, 3,000. సో ఇది నాకు చాలా ఎక్కువ అండి, ఇది నేను పే చేయలేను అంటే తక్కువకి కూడా మనం సెకండ్ హ్యాండ్లో తీసుకోవచ్చు. అదేంటి ఎలాగా అన్న విషయాన్ని గురించి నేను మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. బట్ ప్రస్తుతానికి చాలా లెంతీ అయిపోయింది కాబట్టి ఈ వీడియో. నా సజెషన్ ఏంటంటే మీరు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చెప్పినటువంటి ఆ లింక్లోకి వెళ్ళి తీసుకోవచ్చు. లేదనుకుంటే అమెజాన్లో కూడా తీసుకోవచ్చు. అమెజాన్లో ఈ బైబిల్ని సేమ్ ఇదే ప్రైస్కి 3,000 రూపీస్కే ఒక 3 నెలలుగా అమ్ముతున్నారనమాట. సో మీరు అమెజాన్లోకి వెళ్ళినా కానీ సేమ్ లైఫే వాళ్ళే అక్కడ అమ్ముతున్నారు. సో అక్కడ కూడా తీసుకోవచ్చు. అగైన్ లైఫే వాళ్ళు నాకేం చెప్పలేదు ఈ వీడియో చేయమని, కానీ జస్ట్ నా యొక్క అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ వీడియో ఎప్పుడూ చేయాల్సింది, కానీ 3,000 కదా మనోళ్ళు ఎందుకు తీసుకుంటారులే అన్న థాట్‌లో నేను ఇంకా ఆగిపోయాను. బట్ ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఎప్పుడైతే ఈ వీడియో చేశారో నాకు అనిపించింది, ఓకే దానికి కూడా ఆడియన్స్ ఉన్నారేమో. సో ఈ యొక్క వీడియోని నేను కనుక రిలీజ్ చేసినట్లయితే కొనుక్కునే వాళ్ళకి ఒక డైరెక్షన్ ఇచ్చినట్లు అవుతుంది, వాళ్ళకంటే ఒక క్లారిటీని తీసుకొచ్చినట్లుగా ఉంటుంది అన్న ఉద్దేశంతోటే ఈ యొక్క బైబిల్ రివ్యూ ఇంత ఫాస్ట్గా పెట్టడం జరిగిందండి. కాబట్టి ఒకవేళ మీరు కనుక తీసుకోవాలనుకుంటే ఇందులో ఉండే ఫీచర్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి మీరు ఏదో ఒక డిసిషన్ తీసుకోవచ్చు.
Yeah, that's all. Thanks a lot. Have a great day and please consider buying this for sure. ఎందుకంటే 3000 అంటే ఒక రకంగా తక్కువే. అంటే మేబీ ఇన్ జనరల్‌గా చూసుకున్నప్పుడు 3000 ఎక్కువేమో. ఎందుకంటే తెలుగు స్టడీ బైబిల్ ఇప్పుడు 1700కి అవైలబిలిటీలో ఉంది. ఇది 3000 పెడుతున్నారు. ఇంచుమించు డబల్. కాబట్టి ఎక్కువ అనిపించొచ్చు. కానీ యాక్చువల్లీ చెప్పాలంటే ఇంతకు మించి ఎక్కువ ప్రైస్ ఉంటది యాక్చువల్లీ చెప్పాలంటే. 5000, 6000 అలా ఉంటది. బట్ మనకి 3000కి రావడం అనేది ఒక రకంగా చెప్పాలంటే కంపారిటివ్‌లీ తక్కువే దీనికున్న స్టేటస్‌కి. బట్ చూద్దాం. మేబీ ఇది తెలుగులో గనక అవైలబిలిటీలో ఉండుంటే మేబీ ఆ ప్రైస్ తగ్గిద్దేమో. ఇక్కడ లోకల్‌గా ప్రింట్ అయితే తగ్గుద్దేమో. బట్ అన్‌ఫార్చునేట్‌లీ తెలుగులో లేదు. తెలుగులో నేను రావాలని కోరుకునేటటువంటి వన్ ఆఫ్ ద స్టడీ బైబిల్స్‌లో బెస్ట్ స్టడీ బైబిల్స్‌లో ఇదొకటనమాట. ఇదొకటి తర్వాత సీఎస్‌బీ స్టడీ బైబిల్ ఎలాగో మనకి తెలుగు స్టడీ బైబిల్ రూపంలో వచ్చేసింది. తర్వాత ఈఎస్‌వి స్టడీ బైబిల్ కూడా వస్తే బావుంటుంది అనేది నా ఆశ. బట్ ఆఫ్‌కోర్స్ డాక్టర్నల్‌గా నేను అన్నీ అగ్రీ చేయకపోయినప్పటికీ అది కూడా చాలా మంచి క్లాసిక్ బైబిల్ అనమాట. తర్వాత బేకర్ ఇల్లస్ట్రేటెడ్ స్టడీ బైబిల్ గానీ, లేదంటే ఎన్ఎల్టీ స్టడీ బైబిల్ ఈజ్ అనదర్ ఎక్సలెంట్ స్టడీ బైబిల్. ఆ ఎన్ఎల్టీ స్టడీ బైబిల్ అనేది ఖచ్చితంగా తెలుగులోకి రావాలని నేను కోరుకుంటా. ఒకవేళ మీరు గనక ఎన్ఎల్టీ స్టడీ బైబిల్ అండ్ దెన్ ఈ లైఫ్ అప్లికేషన్ స్టడీ బైబిల్ 2 పక్కన పెట్టుకొని చదువుతున్నట్లయితే చాలా ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోగలుగుతారు. బిగినర్స్‌కి చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో ఇది ఎన్ఐవి ట్రాన్స్‌లేషన్‌లో ఉందండి. ఎన్ఐవి మంచి ట్రాన్స్‌లేషనే. కానీ ఇదే స్టడీ బైబిల్ ఎన్ఎల్టీలో కూడా ఉంది. కానీ అప్పుడు రేట్లు ఎక్కువ పెట్టుకోవాలి. ఒకవేళ మీకు గనక ఎన్ఎల్టీలో సెకండ్ హ్యాండ్‌లో దొరికినట్లయితే కళ్ళకద్దుకొని ముద్దు పెట్టుకొని తీసేసుకోండి. ఎందుకంటే ఎన్ఎల్టీ అనేది ఇంకా ఈజీ ట్రాన్స్‌లేషను. చిన్న పిల్లలకు కూడా బాగా అర్థమయ్యే ట్రాన్స్‌లేషన్ అనమాట. సో ఎన్ఐవి అనేది కొంచెం అర్థం కాకపోయినా ఎన్ఎల్టీ చాలా చాలా ఈజీగా అర్థమైపోతుంది. సో అది కూడా ఉంటే మీరు అది కన్సిడర్ చేయండి. ఇది ఎన్ఐవి బ్రౌన్ కలర్‌లో ఉంటది. చూస్తున్నారు కదా! ఈ అట్ట ఇదంతా చూస్తున్నారు కదా! బ్రౌన్ కలర్‌లో ఉంటుందనమాట. కానీ అది మాత్రం ఎన్ఎల్టీ అయితే మాత్రం గ్రీన్ కలర్‌లో ఉంటది. అది వన్ ఆఫ్ ది డిఫరెన్సెస్ ఈజీగా స్పాట్ చేయడానికనమాట. సో యాహ్! ట్రై చేయండి. తీసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో చూసి ఒక డెసిషన్ తీసుకునే ప్రయత్నం చేయండనమాట. బట్ నా ఎంకరేజ్‌మెంట్ ఖచ్చితంగా తీసుకోండి. ఓకే. హ్యావ్ ఎ గ్రేట్ డే. ఆల్ ది బెస్ట్. బాయ్.